హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీనావిన్ని వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా కారంని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఒక 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, కొద్దిగా షాజీరాని ఈ తాలింపులోకి వేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇది కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ తాలింపు అనేది బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. విధంగా బాగా తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులోకి వేసి ఈ మొత్తం తాలింపులోకి బాగా కలుపుకొని కొద్దిసేపు దీన్ని ఇలాగే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఈ మటన్ పీసెస్ అనేది ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కూరకు సరిపడినంత పసుపుని, అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇది మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఇలాగే ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మటన్ అంతా బాగా ఉడికిద్దండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 చిన్న టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ మటన్ ముక్కల పైకి ఇలా జరిపేసి కొద్దిసేపు ఉంచుకున్నామంటే టమాటా పీసెస్ అనేవి చాలా ఈజీగా మగ్గిపోతాయండి. ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత తీసి చూస్తే టమాటా ముక్కలు అనేటివి చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. ఇందులోకి 1.5 స్పూను మిర్చి పౌడర్, అలాగే 1 స్పూను ధనియా పౌడర్ని, అలాగే 1 అర స్పూను గరం మసాలాని, కూరకు సరిపడినంత సాల్ట్ని వేసి 2 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకొని ఈ మటన్ ముక్కలకి మసాలాలన్నీ పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మసాలాలన్నీ కలుపుకున్నాక మనం ఇంతకుముందు మటన్ ఉడికించిన వాటర్ని వేస్ట్ చేసుకోకూడదండి. ఆ వాటర్ని దీంట్లోకి వేసి బాగా కలుపుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. విధంగా ముక్కలకంతా మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకొని మీకు గ్రేవీ ఎంత ఉంచుకోవాలో తగినంత వాటర్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలినట్లయితే కర్రీ మనకు రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను చల్లుకొని బాగా కలుపుకొని పక్కకు దించేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీని చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు గాన మన ఛానల్లో వచ్చే వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.